ఒక డైలాగ్ చెప్పాడు అంటే ఇలాగే చెప్పాలి కదా అనిపిస్తుంది. వోకల్ కార్డ్స్ నాకు అలాగే 10 నిమిషాలు నేను మాట్లాడమంటే మాట్లాడాను. భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి స్వరం అలాంటిది. మా అన్నయ్య అన్నాడు ఎన్టీ రామారావు, ఏమది మనమేమైనా పత్తితులమా, తమ్ముడేదో అసెంబ్లీ రౌడీ అని తీస్తే దానికిందకి గొడవ అన్నాడు. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అటువంటి మూలకారకుడైనటువంటి మన వెంకటరావు రుణానుబంధ రూపేణ పశుపతిని సుతారయ అన్నారు. భార్య, బిడ్డలు, గొడ్డు, గోద, స్నేహితులు, ఆత్మీయులు, ఇదంతా రుణం. ఆ రుణం ఉంటేనే ఒకరికొకరికి బంధం, అనుబంధం, ఆత్మీయత, ప్రేమ, ఇది కల్పించేవాడు పరమశివుడు బ్రహ్మానందం చెప్పినట్టు. ఆ విధంగా ఆయనెవరో నేనెవరో అతను వచ్చి ఈ మధ్య దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి ఆ భగవంతుడే కల్పించాడు ఆ స్నేహాన్ని. దాదాపు 6-7 సంవత్సరాలు అయింది. ఒక తల్లి బిడ్డలం కాకపోయినా ఒక తల్లి బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అతను. నేను అతన్ని, అతని నేను. నా నుంచి అతను ఏమీ కోరుకోలేదు, అతని నుంచి నేనేమీ కోరుకోలేదు. ఒక ఆప్యాయత, ప్రేమ నన్ను దగ్గర చేర్చింది. నేను ఎవరింటికి వెళ్ళను. కొన్ని సిద్ధాంతాలు, భోజనానికి వెళ్ళను, మామూలుగా వెళ్ళచ్చు. దానికి పెద్ద కథ ఉంది, పెద్ద కథ ఎందుకు వెళ్ళనని. అటువంటిది నన్ను పిలవలేదేంటి తమ్ముడు, నేను వస్తాను ఇంటికి హైదరాబాద్లో అంటూ ఉంటాను. నువ్వు రావయ్యా అంటే లేదా నువ్వే రా అంటుంటాడు, మీరే రండి అని. అటువంటి అనుబంధం మా ఇద్దరిది. అతని తమ్ముడు మురళి, వాళ్ళిద్దరూ అంత ప్రేమగా అన్నయ్య గుంటూరులో చేద్దామంటే నేను సహజంగా సినిమా విషయంగా ఇంతకుముందు అడిగేవాడిని కాదు.